నెక్స్ట్ వచ్చేసేసి గత ఎన్నికలో 70 కోట్లు ఖర్చు పెట్టా. నాకు 500 ఎకరాల భూమి ఉంది. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీపడ్డా. కాంగ్రెస్ నేత కొండా మురళి వ్యాఖ్యలు. ఇది బీసీలు బలహీనంగా ఉన్నారు అని చెప్పడానికి. అంటే ఈ అగ్రకులాల నేతృత్వంలో ఉన్న పత్రికలు ఈ రకంగా ప్రకటిస్తాయి. ఏంది, ఈయనకి 500 ఎకరాల భూమి ఉంది, ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మినాను, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీపడ్డా. కాంగ్రెస్ నేత కొండా మురళి వ్యాఖ్యలు. అంటే ఈ 500 ఎకరాలు ఓన్లీ కొండా మురళికే ఉన్నాయా? లేవా? ఇక్కడ కేసీఆర్ లేవా, కేటీఆర్లకు లేవా, లేకపోతే కవితకు లేదా? వాళ్ళ విలాసవంతమైన జీవితంతో పోలిస్తే తొండలు గుడ్లు పెట్టే భూములు 500 ఎకరాలు ఉంటుంది, 1000 ఎకరాలు. అందరికంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంకు నాకే ఉందని మల్లారెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు. ఈ రాష్ట్రంలో ఎవడికి లేనంత భూమి నా దగ్గర ఉంది, 2000 ఎకరాల వరకు నా ఆధీనంలో ఉంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి పాలమల్లయ్య చెప్పినాడు. అంటే ఈ రాసే విధానం కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక రకంగా బీసీల యొక్క మౌత్ పీసులు ఉన్నారు కదా, కొంతమంది బీసీల తరఫున మాట్లాడే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ గొంతు నులిమేయాలా? కొండా సురేఖను, కొండా మురళిని పార్టీ నుంచి బయటికి నెట్టాలా, లేకపోతే వాళ్ళ ప్రాధాన్యత తగ్గించాలా, వాళ్లను వాళ్ళ స్థానానికి పరిమితం చేయాలా అనేది రేవంత్ రెడ్డి దర్శకత్వంలో అగ్రకులాలు చేస్తున్నటువంటి ఒక డ్రామా వరంగల్ కాంగ్రెస్లో. దీనికి దురదృష్టకరం ఏంటంటే దళిత నాయకులు మద్దతు పలుకుతున్నారు. కడియం శ్రీహరి ఎక్కడా ఒక చోట ఎదగని వ్యక్తి, బొదగని వ్యక్తి, తర్వాత పొడసూపని వ్యక్తి ప్రతి పార్టీలో చిచ్చు పుట్టించడమే ఒక పనిగా పెట్టినాడు. ఆయన పూర్తిగా ఈ చావు తుదకు కూడా కాట్లో కాలువెట్టు కూడా ఆయన స్వార్థ రాజకీయాలకు, బిడ్డ రాజకీయం కోసమనే వ్యవహారాలు చేసినాడు. కొండమురళి వాళ్ళు ఏమైనా బీసీల యొక్క అభ్యున్నతి చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ బిడ్డకి ఎట్లయినా పరకాల సీట్ ఇప్పియాలా, ఎట్లయినా మాదే, ఈ వ్యవహారాలు వాళ్ళు చేస్తాను. సో ఈ రకంగా రాజకీయ వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి.